హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, డిజీ లాకర్కి సంబంధించి అన్న వీడియో చేయండి, మాకు అర్థం అవ్వట్లేదని చాలామంది చెప్పారు. సింపుల్ గైస్, ఇందులో ఏం లేదు. చాలామంది ఏంటంటే ముందైతే వెబ్సైట్కి వెళ్ళండి. ఆర్ఆర్బి కనిపిస్తుంది కదా, ఇక్కడ వెబ్సైట్ ఉంది. ఒక్క నిమిషం చూపిస్తాం మీకు. సో ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళండి. ఆర్ఆర్బి apply.gov.in. ఓకేనా, ఈ వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అప్లై ఆప్షన్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, వాటిపైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఏంటంటే క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. ఎవరైతే ఇప్పటి వరకు ఆర్ఆర్బి అప్లికేషన్ పెట్టుకున్నారో రైల్వేలో, ఆర్పిఎఫ్ కానివ్వండి, ఏఎల్పి కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఏదైనా అప్లికేషన్ ఇప్పటి వరకు పెట్టుకున్నారో వాళ్ళు ఆల్రెడీ అకౌంట్ వాళ్ళకి ఉన్నట్టే. ఇక ముందు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆర్ఆర్బికి, ఓకేనా, వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఐ మీన్ ఇక ముందు రాబోయే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, వాటికి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇది ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్ అండ్ లాగిన్ అడుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి. ఏంటంటే చాలామంది రిజిస్టర్ చేసేటప్పుడు నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే, మీరు మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని గూగుల్లో సేవ్ చేసేయండి. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా లాగిన్ మీద క్లిక్ చేస్తే కనుక మొబైల్ నంబరు పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే చాలామంది అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత పాస్వర్డ్ మర్చిపోతారు అనమాట. ఓకేనా, సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఫర్గెట్ పాస్వర్డ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అవేవి చేయకూడదు అంటే గూగుల్కి యాక్సెస్ ఇచ్చేయండి. అందులో ఏంటంటే మీ పాస్వర్డ్ అనేది గూగుల్ సేవ్ చేసేసుకుంటుంది. మీరు 1 సంవత్సరం తర్వాత 5 సంవత్సరాల తర్వాత అకౌంట్ ఓపెన్ చేసినా సరే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, సో నేనైతే లాగిన్ అయిపోయాను. చూడండి, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే సైడ్ నా మీకు లింక్ యువర్ అకౌంట్ విత్ డిజీ లాకర్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఆధార్ ఈ వెరిఫికేషన్ అనేది నేను చేయించుకున్నాను. ఎవరైతే ఈ ఆధార్ చేయించుకోరో వాళ్ళకి ఇక్కడ ఈ సైడ్లో ఏంటంటే ఈ ఆధార్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఎవరైతే ఆధార్లో ఈ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళు వెరిఫికేషన్ ఆధార్తో చేయించుకోండి. ఓకేనా, ఓకే. మరి ఈ డిజీ లాకర్ని చేసుకోవచ్చా చేసుకోకూడదని చాలామంది అడుగుతున్నారు. చూడండి, డిజీ లాకర్లో మీరు డాక్యుమెంట్స్ అనేవి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. ఒక విధంగా ఈ పరివాహన్ వెబ్సైట్ ఉంది కదా, ఐ మీన్ మీ వెహికల్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని డిజీ లాకర్లో చాలామంది పెట్టుకున్నారు. మనకి పోలీసు వాళ్ళు పడితే కనుక డిజీ లాకర్లో డాక్యుమెంట్స్ వెంటనే చూపించి అక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే రైల్వేలో ఏంటంటే మాటికి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు. సో అలాగే మాటికి డాక్యుమెంట్స్ పెట్టే అవకాశం వస్తుంది. ఓకేనా, సో అందుకే ఏంటంటే ఒకేసారిగా ఈ డిజీ లాకర్లో ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటారో, ఓకేనా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ, ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, అదర్ ఐడి ప్రూఫ్ కానివ్వండి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ కానివ్వండి, అలాగే కాస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, ఓకేనా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ అందులో మీరు డిజీ లాకర్లో సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇది ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఆటోమేటిక్గా ఈ డిజీ లాకర్లో వచ్చేస్తాయి. లాగిన్ మొబైల్ నెంబర్ దీంతో లాగిన్ అయితే కనుక అవుతుంది అనమాట. మరి దీని పర్పస్ ఏంటి అంటే కనుక గైస్ చూడండి, ఏంటంటే చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు హార్డ్ కాపీ యూజ్ అవుతుంది. అలాంటప్పుడు మన వద్ద హార్డ్ కాపీ లేకపోయినా సరే ఇటు అటు వెళ్ళాల్సి ఉంటుంది. అదే డిజీ లాకర్లో ఉంటే ఏంటంటే వెంటనే మనం ప్రింట్అవుట్ అనేది తీసుకొని వాళ్ళకి సబ్మిట్ చేసేయచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ది ఆర్ఆర్బీస్ ఆర్ ప్లానింగ్ టు ప్రొవైడ్ ఫెసిలిటీ ఫర్ డౌన్లోడింగ్ పేమెంట్ రిసిప్ట్స్. ఓకేనా, మీరు అప్లికేషన్కి అప్లికేషన్కి ఫీ పెడతారు కదా, దాని యొక్క రిసిప్ట్ ఇందులోనే మీకు వస్తుంది. అలాగే ఈ కాల్ లెటర్స్, ఓకేనా, ఈ కాల్ లెటర్స్ కూడా మీకు డిజీ లాకర్లోనే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా, ఈ కాల్ లెటర్స్ ఎటెస్ట్రా త్రో ది డిజీ లాకర్ ప్లాట్ఫామ్ టు యాక్సెస్ ది సర్వీస్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు క్రియేట్ దేర్ డిజీ లాకర్ అకౌంట్ అండ్ లింక్ ఇట్ హేర్. ఓకేనా, ఇదన్నమాట.
ఒక విధంగా డిజిటల్ ఇండియా కదా, డిజిటల్ ఇండియా మాధ్యమంలో ఏంటంటే డిజిటల్ చేయడం కోసం ప్రతిదీ ఇలా డిజిలాకర్ అనేది ఆర్ఆర్బి అప్లికేషన్స్లో కూడా వీళ్ళు తెచ్చారన్నమాట. ఇదే చేసుకున్న వాళ్ళు సబ్మిట్ చేసుకోండి, చేయకపోయినా పర్వాలేదు, లింక్ చేయకపోయినా పర్వాలేదు, బట్ లింక్ చేస్తే ఏంటంటే ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది కదా, అది ఆ ఉద్దేశంతోనే ఇది పెట్టారన్నమాట. ఓకేనా, అంతే, ఇంకా ఏమీ లేదు దీనికి సంబంధించి. ఓకేనా, సో ఇది గైస్ ఇంతేని. సో ఎట్లా అయితే మీరు లింక్ యువర్ అకౌంట్ విత్ డిజిలాకర్ పైన క్లిక్ చేస్తారో ఇలా మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆల్రెడీ ఎవరైతే చాలామంది డిజిలాకర్ ఉంది చాలామంది వద్ద, ఓకేనా, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇచ్చి పిన్ ఇచ్చి మీరు లాగిన్ ఇక్కడ అయితే కనుక సైన్ ఇన్ అయితే కనుక ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు అప్లికేషన్లో పెట్టుకున్నారో అవి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఏంటి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, అలాగే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వచ్చు, అండ్ అలాగే యూజర్ నేమ్తో అప్లికేషన్లో పెట్టుకున్న యూజర్ నేమ్తో లాగిన్ అవ్వచ్చు, అలాగే అదర్ డీటెయిల్స్తో కూడా లాగిన్ అవ్వచ్చు అన్నమాట. సైన్ ఇన్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఆధార్ కార్డ్తో సైన్ ఇన్ అవ్వచ్చు, పాన్ కార్డ్తో, అలాగే డ్రైవింగ్ లైసెన్స్తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇది ఎట్లా అయితే మీరు సైన్ ఇన్ అవుతారో ఇందులో మీ ఆధార్ కార్డు ఏవేవైతే డిజిలాకర్లో మీరు ఆల్రెడీ పెట్టారో, చాలామంది ఆల్రెడీ డిజిలాకర్ యూస్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బట్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు, రైల్వేలో ఇక ముందు అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు, అలాగే డిజిలాకర్ ఇప్పటి వరకు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి ఇందులో పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది గైస్ ఇలా ఉంది. ఓకేనా, సో నాకు తెలిసి ఈ డిజిలాకర్ అనేది మంచిదే, ఎందుకంటే చాలామంది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? మీరు ఒక జోన్ నుంచి ఒక జోన్కి మీరు ఆంధ్రాలో ఉంటారు, బిలాస్పూర్ జోన్కి అప్లికేషన్ పెట్టుకున్నారు. సో ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్ రావడానికి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని రావాల్సి ఉంటుంది కదా. బట్ అదే డిజిలాకర్ ఉంటే ఎంత బెనిఫిట్ చూడండి. డిజిలాకర్ ఉంటే కనుక ఆ డిజిలాకర్లో ఉన్న డాక్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేసేస్తారు అన్నమాట, అలా ఉంటుంది. ఓకేనా, సో ఇది ఓకేనా, ఒక విధంగా చెప్పాలంటే మంచిదే. ఓకేనా, ఓకే, సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అంతవరకు సెలవు, బాయ్.